ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2024లో రిలీజ్ అయిన వీడియో క్యాంప్ స్కామ్ అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ లో గానీ, ఫ్యామిలీస్ లో గానీ, లేక మీకు తెలిసిన ఎవరైనా గానీ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేసే ఉంటారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కానీ అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేసి మరి కొంతమందికి చేరేలా చూడండి. ఇంకా మూవీ స్టార్ట్ అవ్వడంతోనే మనకి బ్యాక్గ్రౌండ్ లో సెక్షువల్ అనే టాపిక్ గురించి వినిపిస్తూ ఉంటుంది. మూవీ ముందుకు వెళ్లే కొద్దీ ఈ సెక్షువల్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో రామ్ అనే వ్యక్తి తన ఫోన్ చూస్తూ కంగారు పడుతుంటాడు. తర్వాత తను పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వెళ్తాడు. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసి కంగారు పడి వచ్చేస్తాడు. తను బయటికి రావడం చూసిన ఇన్స్పెక్టర్ వినయ్ తను ఆపుతూ ఏమైందని అడుగుతాడు. దాంతో మనోడు అసలు విషయం బయట పెడుతూ తన పేరు రామ్ అని, తన క్లాస్మేట్ అండ్ రూమ్మేట్ అయిన మోంటీ తనని న్యూడ్ వీడియో తీసి 10,000 ఇవ్వకపోతే దాన్ని నెట్ లో పెట్టి వైరల్ చేస్తానని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెబుతాడు. ఇంకా మన హీరో వినయ్ వెంటనే కాలేజీకి వెళ్లి మోంటీని కొట్టి ఆ వీడియో డిలీట్ చేపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలకి వీడియో కాల్స్ చేసి వాళ్ళతో రొమాంటిక్ గా మాట్లాడుతూ వాళ్ళని సెడ్యూట్ చేస్తుంటారు. ఎందుకంటే మన అబ్బాయిలు ఇప్పుడు కరువులో ఉంటారు కదా, కాబట్టి మన కంగారు ఎక్కువ, ఎవరు ఫోన్ చేసినా మాట్లాడేస్తాం. ఇంకా మూవీలోకి వస్తే సీన్ ఒక ముగ్గురు దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వీళ్ళలో ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు ఉంటారు. అబ్బాయి పేరు టిల్లు, అమ్మాయిలు సోను ఇంకా స్వీటీ. వీళ్ళ ముగ్గురు కలిసి కైసాహో జాను అనే యాప్ ని రన్ చేస్తూ వీళ్ళ అమ్మాయిలతో వీడియో కాల్ చేయిస్తూ వాటిని రికార్డ్ చేసి నెట్ లో అప్లోడ్ చేస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ మనకి యాప్ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయి, దీనిలోనే ఇంకా కొత్త చేంజెస్ చేసి మనం ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో మనం గులాల్ అనే బిజినెస్ మ్యాన్ ని చూస్తాం. ఇతను మొబైల్ చూస్తూ ఉంటాడు. అదే టైం కి గులాల్ ఫోన్ కి తన న్యూడ్ వీడియో ఇంకా ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో నెక్స్ట్ డే లోపు మా అకౌంట్ లోకి డబ్బులు పంపకపోతే ఈ వీడియో వైరల్ చేస్తామని ఉంటుంది. ఇంకా గులాల్ ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇప్పుడు సీన్ వినా ఇంటి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ తన వైఫ్ ప్రియా ఇంకా శ్రేయ ఉంటారు. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ, నీకు పోలీస్ స్టేషన్ కేసులు తప్ప మేము అవసరం లేదా? నువ్వు నా గురించి కానీ శ్రేయ గురించి కానీ అసలు ఆలోచిస్తున్నావా? కనీసం మాకు కొంచెం టైం కూడా ఇవ్వట్లేదని చెప్పి గొడవ పడుతుంది. తన మాటలు విన్న వినయ్, ఇప్పుడు నాకు వర్క్ ప్రెజర్ కొంచెం ఎక్కువ ఉంది, కొద్ది రోజులు పోగానే మనం కలిసి ఏదైనా హాలిడేకి వెళ్దామని చెప్పి ప్రామిస్ చేస్తాడు. అదే రోజు నేటి వీళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతుంటారు. ఇంతలో వినయ్ కి తన సీనియర్ ఆఫీసర్ అజయ్ కాల్ చేసి అర్జెంట్ గా కలవాలని చెప్పి స్టేషన్ కి రమ్మని పిలుస్తాడు. దాంతో వినయ్ ప్రియాని బెడ్ మీద వదిలేసి స్టేషన్ కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్ సోను వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ టిల్లు మాట్లాడుతూ, ఇప్పుడు మన యాప్ బాగానే రన్ అవుతుంది, కానీ ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ పెరగడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే మన ఈ మగవాళ్ళ ఫోన్ నెంబర్స్ కి ఏదో ఒక ఫేక్ మెసేజ్ పెట్టి 1 రూపీ పే చేస్తే గిఫ్ట్ వస్తుంది అండ్ 1 రూపీ కడితే చాలు ఫ్రీ ట్రిప్ కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇలాంటి మెసేజ్ ఏదో ఒకటి పంపి కింద మన లింక్ ఇద్దాం. వాళ్ళ లింక్ ఓపెన్ చేయగానే మన యాప్ ఓపెన్ అయిపోయి వీడియో కాల్ కనెక్ట్ అయిపోతుంది. దాంతో మనకి సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతారని చెప్తాడు. సోనుకి ఈ ఐడియా అసలు నచ్చదు, కానీ స్వీటీ ఎలాగోలాగా తను ఒప్పిస్తుంది. నిజానికి స్వీటీ టీలు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇప్పుడు సీన్ మళ్ళీ పోలీస్ స్టేషన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అజయ్ మాట్లాడుతూ, వినయ్ మూవీ స్టార్టింగ్ లో మోంటూ అనే కుర్రాన్ని కొడతాడు కదా, దాని గురించి చెబుతూ నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఎఫ్ఐఆర్ కాఫీ రాయకుండా ఒక స్టూడెంట్ ని కొడతావా అని చెప్పి వినయ్ ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వినయ్ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన అజయ్ తన మాటలు అసలు వినడు. ఇంకా చేసేదేమీ లేక తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్లేసరికి ప్రియా కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రియా మాట్లాడుతూ, నీకు నీ డ్యూటీ అంత ముఖ్యమైనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు నన్ను పగలు సంతోషంగా చూసుకోలేకపోతున్నావు, రాత్రి కూడా సుఖపెట్టలేకపోతున్నావు, అసలు నువ్వు కనీసం వేరే అమ్మాయిని కూడా హ్యాపీగా చూసుకోలేవు కదా అని చెప్పి రెచ్చగొడుతుంది. ఇంకా మన హీరోకి కోపం వచ్చి మందు కొడుతూ హాలిడేకి వెళ్ళడానికి మంచి ప్యాకేజీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ముందు సీన్ లో టిల్లు వాళ్ళు మాట్లాడుకున్న ఫేక్ మెసేజ్ వినయ్ ఫోన్ కి వస్తుంది. తన మెసేజ్ లింక్ ఓపెన్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయిపోతుంది. ఈ కాల్ ఉన్న అమ్మాయి ముందైతే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. దాంతో వినయ్ కూడా మైండ్ రిలీఫ్ కోసం తనతో మాట్లాడతాడు. కానీ తర్వాత తను వినయ్ ఐస్ క్లోజ్ చేయమని చెప్పి మెల్లిమెల్లిగా తన బట్టలు తీసేస్తుంది. ఇంకా మన హీరో కంగారు పడి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఒక హ్యాకర్ ని చూస్తాం. వాడి దగ్గర సోను, టిల్లు ఇంకా స్వీటీల ఐడెంటిటీస్ అండ్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు సీన్ వినయ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ తనకి యాప్ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చి, ఒకవేళ నీకు మళ్ళీ గుర్తొస్తే ఈ లింక్ మీద క్లిక్ చేయజాను అని చెప్పి రాసి ఉంటుంది. మనలాంటి వాళ్ళకైతే ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎలానో 24/7 మనం అయితే ఆ యాప్ లోనే ఉంటాం అనుకోండి. కానీ మన వినయ్ ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ కదా, సో ఆ మెసేజ్ ని ఇగ్నోర్ చేసేస్తాడు. అదే రోజు తనకి సేమ్ నెంబర్ నుంచి కాల్ కూడా వస్తుంది. అయినా కానీ మనోడు కాల్ లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ సీన్ లో మూవీ స్టార్టింగ్ లో కొంతమంది అబ్బాయిలు వీడియో కాల్స్ మాట్లాడారు కదా, వాళ్ళందరికీ మనీ డిమాండ్ చేస్తూ మెసేజ్లు పంపుతారు. ఇంకొక పక్క సోను టిల్లు మాట్లాడుతూ, నువ్వు చెప్పిన ఈ ఫేక్ మెసేజ్ ఐడియా చాలా బాగా వర్కౌట్ అయ్యింది, దీనివల్ల మన యాప్ కి డౌన్లోడ్స్ అండ్ లాగిన్స్ కూడా బాగా పెరిగిపోయాయని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో మనం మళ్ళీ హ్యాకర్ ని చూస్తాం. ఇతని ఫేస్ కనిపించకుండా ఒక పెద్ద రూమ్ లో కూర్చొని సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటాడు. అదే టైం కి తనకి సోను కాల్ చేసి తనని TNT అని పిలుస్తూ, నాకు వర్క్ లోడ్ కొంచెం ఎక్కువయ్యింది, దానివల్ల ఎక్స్ట్రా సర్వీస్ స్పేస్ కావాలని అడుగుతుంది. TNT కూడా దానికి ఒప్పుకొని సర్వీస్ స్పేస్ కి యాక్సెస్ ఇస్తాడు. ఇంకొక పక్క వినయ్ కి యాప్ నుంచి నాన్ స్టాప్ గా మెసేజ్ వస్తూనే ఉంటాయి, కానీ వినయ్ మాత్రం వాటిని ఇగ్నోర్ చేస్తాడు. ఇంటి దగ్గర నుంచి ప్రియ ఏమో తనని పట్టించుకోవట్లేదని తిరిగి జాబ్ లో జాయిన్ అవుదామని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో సోను ఒక సెల్ఫీ వీడియో
రికార్డ్ చేసుకొని ఏదో తన ఫేస్ ని స్వీటీ ఫేస్ తో రీప్లేస్ చేస్తుంది. ఇంకొక పక్క వినయ్ ఇంకా ప్రియ కలిసి శ్రేయ స్కూల్ ప్రిన్సిపల్ ని కలవడానికి వెళ్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రేయ స్కూల్లో చాలా బాగా చదువుతుంది, కానీ ఎవరైనా పిల్లలు గొడవ పడుతుంటే చాలా పానిక్ అయిపోతుంది. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. తన ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుందా? ఒకవేళ అలా అయితే తనని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతుంది. అలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన వాటన్నిటికీ వినయ్ ప్రియాకి సారీ చెబుతాడు. ప్రియ కూడా తను క్షమిస్తుంది. నెక్స్ట్ సీన్ లో స్వీటీ టిల్లుతో మాట్లాడుతూ ఈ ఏఏ సాఫ్ట్వేర్ హెల్ప్ తో మనం కొంతమంది సబ్స్క్రైబర్స్ ఫేస్ ఎడిట్ చేసి డబ్బులు డిమాండ్ చేయొచ్చు కదా అని చెప్పి ఐడియా ఇస్తుంది. సోను ముందు దానికి ఒప్పుకోకపోయినా లాస్ట్ కి వాళ్ళ బలవంతం మీద ఒప్పుకుంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వినయ్ మొబైల్ కి ఒక వీడియో వస్తుంది. తన ఆ వీడియో ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూసేసరికి ఏతో తన ఫేస్ ని ఎడిట్ చేసేసి తను మాస్టర్బేట్ చేసుకున్నట్టుగా వీడియో క్రియేట్ చేసి తనని 50,000 డిమాండ్ చేస్తారు. ఆ వీడియో చూడగానే మనోడికి అసలు ఏమి అర్థం కాక చాలా కంగారు పడిపోతాడు. కొద్దిసేపటికి అది మార్క్ చేసిన వీడియో అని చెప్పి రియలైజ్ అవుతాడు. అదే టైం కి వీళ్ళ యాప్ యూజ్ చేసుకుని బ్లాక్ మెయిల్ చేసిన మిగతా వాళ్ళంతా యాప్ కి ఫుల్ గా డబ్బులు పంపుతూ ఉంటారు. సోను అండ్ స్వీటీ కూడా వీళ్ళ ఏ ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో ఒక్కసారి అన్ని పేమెంట్స్ జరిగేసరికి వీళ్ళ యాప్ సర్వర్ డౌన్ అవ్వి ఎర్రర్ చూపిస్తుంది. సోనుకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. మరో పక్క వినయ్ తన బాడీ మీద ఉన్న ఒక మచ్చ ఆ వీడియోలో కనిపించట్లేదు అనే విషయాన్ని గమనిస్తాడు. ఇక్కడేమో సర్వర్ అన్ని డౌన్ అయిపోయాయి కదా, దాని వల్ల సబ్స్క్రైబర్స్ అందరూ కంగారుగా కాల్ చేయడం మొదలు పెడతారు. సోను ఎంత ట్రై చేసినా కానీ తన ఎర్రర్ ని సాల్వ్ చేయలేకపోతుంది. దాంతో తను టీఎన్టీకి కాల్ చేసి హెల్ప్ అడుగుతుంది. ఇప్పుడు టీఎన్టీ మాట్లాడుతూ నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, కానీ ఫ్రీగా మాత్రం కాదంటూ 10 lakhs మనీ డిమాండ్ చేస్తాడు. ఇంకా చేసేదేమీ లేక సోను దానికి ఒప్పుకుంటుంది. కట్ చేస్తే టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూపెడుతూ వినయ్ ఒక అమ్మాయి పిచ్చోడని తనని కొడుతూ అరెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇదంతా మన హీరో ఇమాజినేషన్ చేసుకుంటుంటాడని మనకు ఆ తర్వాత అర్థమవుతుంది. ఇంకా భయంతో వినయ్ యాప్ వాళ్ళు అడిగినట్టుగానే 50,000 వాళ్ళకి పంపిస్తాడు. ప్రియాకి తన అత్తగారు వర్క్ చేయడానికి ఒక కొత్త ల్యాప్టాప్ పంపిస్తుంది. ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయని మన వినయ్ ఫ్యామిలీని తీసుకుని పార్క్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ మూవీ అంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా మరి. అదే టైం కి వినయ్ ఫోన్ కి ఇంకొక మెసేజ్ వస్తుంది. దానిలో ఇంకొక 5 lakhs మనీ పంపమని, లేకపోతే వీడియో వైరల్ చేస్తామని మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. అదే రోజు నైట్ టిల్లు, సోను, స్వీటీ కలిసి యాప్ బాగా సక్సెస్ అయిందని, మార్నింగ్ వచ్చిన ఎర్రర్ కూడా క్లియర్ అయిపోయిందని ముందు కొడుతూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత రోజు మార్నింగ్ వినయ్ తన సీనియర్ ఆఫీసర్ అజయ్ తో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సెక్స్ట్రాక్షన్ కేసులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఈ కేసులో కొంతమంది అమ్మాయిల అబ్బాయిలకి న్యూడ్ వీడియో కాల్స్ చేసి వాటిని రికార్డ్ చేసి నెట్ లో పెడతామని చెప్పి టార్చర్ చేస్తున్నారు. దానివల్ల చాలా మంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారని చెబుతాడు. కానీ అజయ్ మాత్రం తన మాటలు వినకుండా ముందు పెండింగ్ కేసుల మీద దృష్టి పెట్టని తన కోపడుతూ అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో స్వీటీ, సోను కలిసి ఆడుకుంటూ ఉంటారు. ఆట అంటే అదే మరి. ఫ్రెండ్స్ మీరు అన్ని నాతోనే చెప్పేస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనకి వీళ్ళిద్దరూ లెస్బియన్స్ అని అర్థమవుతుంది. ఇలా వీళ్ళిద్దరు ఇంటిమేట్ అవడం సీసీ కెమెరా ద్వారా టీఎన్టీ సిస్టమ్ లో చూసేస్తాడు. అదే రోజు నైట్ వినయ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పేస్తాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడుతూ నువ్వు ముందు ఈ విషయం ప్రియాకు చెప్పు, తను నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుందని చెప్పి సలహా ఇస్తాడు. వాళ్ళ నాన్న చెప్పినట్టుగానే వినయ్ ప్రియాకి నిజం చెప్దామని చెప్పి డిసైడ్ అవ్వి ఆ విషయం తనతో డైరెక్ట్ గా చెప్పలేక మ్యాడ్ మీద నుంచి ఒక వాయిస్ రికార్డ్ చేసి కిందకి వెళ్తాడు. కానీ ఇంతలో తన ల్యాప్టాప్ లో ప్రియా వినయ్ వీడియో చూసేస్తుంది. తను ప్రియని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ ప్రియ మాత్రం తన మాటలు అసలు వినదు. ఇప్పుడు వినయ్ మాట్లాడుతూ అసలు ఆ రోజు ఏం జరిగిందో తనకి క్లియర్ గా చెబుతూ ఆ వీడియోలో ఉంది తను కాదని, తను అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ కూడా తనకి చెబుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ స్వీటీ వీడియో అప్లోడ్ చేసినట్టుగా ఒక క్లిప్ రికార్డ్ చేసి దాన్ని వినయ్ కి పంపిస్తుంది. అప్పుడే ప్రియ వినయ్ ఫోన్ లో తను నైట్ రికార్డ్ చేసిన మాటలు వింటుంది. అదే టైం కి స్వీటీ ఆ ఫోన్ కి పంపిన మెసేజ్ కూడా చూసేస్తుంది. కట్ చేస్తే సోను వినయ్ ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయం తెలుసుకుని కంగారు పడుతుంటుంది. టిల్లు కూడా వినయ్ వీడియో డిలీట్ చేశామని చెప్పి స్వీటీకి చెబుతాడు. కానీ స్వీటీ మాత్రం దానికి ఒప్పుకోకుండా మామూలు జనాల్ని బ్లాక్ మెయిల్ చేస్తే డబ్బులు తక్కువగా వస్తాయి, అదే పోలీస్ ఆఫీసర్ అయితే మనం ఏం చెప్తే అది చేస్తాడు, అదే మనకి మంచి అవకాశం అని చెప్పి ఐడియా ఇస్తుంది. సోను టిల్లు ఎంత చెప్పినా తను మాత్రం అసలు వినకుండా వినయ్కి ఇంకా ఎక్కువగా మెసేజ్ పంపిస్తుంది. నెక్స్ట్ డే లో ప్రియా తన సిస్టమ్స్ ని రెడీ చేసుకుని వాళ్ళని ట్రేస్ చేయడం మొదలు పెడుతుంది. ఇక్కడే మనకి ఇంకొక విషయం తెలుస్తుంది. అదేంటంటే ప్రియా ఒక హ్యాకర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని బెస్ట్ ఐటీ సెల్ ఆఫీసర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. కానీ శ్రేయ పుట్టిన తర్వాత ప్రియా కెరీర్ ని పక్కన పెట్టి తనని చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వినయ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తను మళ్ళీ వర్క్ మొదలు పెడుతుంది. అలా తను స్వీటీ పెట్టిన మెయిల్స్ మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి వినయ్ అడుగుతుంది. ఇంకా మూవీ స్టార్టింగ్ లో గులాల్ అనే వ్యక్తి చనిపోయాడు కదా, తన గురించి తన ఫ్యామిలీని అడిగి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పి వినయ్ చెబుతుంది. కానీ గులాల్ ఫ్యామిలీ మాత్రం ఆ విషయం గురించి మాట్లాడడానికి కూడా అసలు ఇష్టపడరు. ఈ ప్రాసెస్ లో వినయ్ ని బొర్కా వేసుకుని ఒక అమ్మాయి ఫాలో అవుతూ ఫొటోస్ తీస్తుంటుంది. కానీ వినయ్ తన్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రియా యూట్యూబ్ లో ఇలాంటి కేసు వీడియోస్ కింద కామెంట్స్ చదువుతూ ఉంటుంది. అలా వాళ్ళకి అజయ్ కుమార్ కూడా దీని వల్ల సఫర్ అవుతున్నాడు అని చెప్పి అర్థమవ్వి వెళ్ళి అతను కలుస్తారు. ఇప్పుడు అజయ్ మాట్లాడుతూ నేను అసలు ఈ వీడియో కాల్ అమ్మాయిలకి ఎలా పడిపోయానో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎవరితో చెప్పాలని కూడా నాకు అర్థం కావట్లేదు, అందుకే ఇన్ని రోజులు వాళ్ళు అడిగినప్పుడు అలా డబ్బులు పంపుతూ ఉన్నానని చెబుతాడు. ఆయన మాటలు విన్న వినయ్ మాట్లాడుతూ నేను ప్రియా కలిసి ఎలా అయినా వాళ్ళని పట్టుకోవాలనుకుంటున్నాం, దానికి మీ సపోర్ట్ కావాలని చెప్పి అడుగుతాడు.
చెబుతాడు. అజయ్ కూడా వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తాడు. దాంతో మీడియా మొత్తం ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. విషయం తెలుసుకున్న టిల్లు మనం దొరికిపోతామని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు సోను మాట్లాడుతూ కొన్ని రోజుల పాటు మనం ఎవరికి కనపడకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతే బెటర్ అని అంటుంది. కానీ టిల్లు మాత్రం అలా చేస్తే మనమే లాస్ లోకి వెళ్ళిపోతాం, ఇప్పుడే మన యాప్ సక్సెస్ అవుతుందని చెబుతాడు. దానికి సోను ముగ్గురు జైలుకి వెళ్ళడం కంటే అదే మంచిది కదా అని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో ముఖేష్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి సేమ్ ఇదే ప్రాబ్లం మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటికి స్టేషన్ కానిస్టేబుల్ స్టెప్స్ మీద దొరికిందని ఒక పెన్ డ్రైవ్ తీసుకొచ్చి వినయ్కి ఇస్తాడు. తన పెన్ డ్రైవ్ సిస్టమ్ కనెక్ట్ చేయగానే సోను సిస్టమ్ కెమెరా యాక్సెస్ మొత్తం యాక్ట్ చేస్తుంది. ఇలా వీళ్ళకి ఛాన్స్ దొరికినప్పుడల్లా వినయ్ని డైవర్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో అసలు పెన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ ఎలా వచ్చిందని ప్రియా స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుంది. దాంతో ముందు రోజు నైట్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన ముఖేష్ దాన్ని అక్కడ పెట్టాడని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో ప్రియా శ్రేయని డ్రాప్ చేయడానికి స్కూల్ దగ్గరికి వెళ్తుంది. అలా తన బస్ స్టాప్ లో స్పాలో వర్క్ చేయడానికి గర్ల్స్ కావాలని చెప్పి పోస్టర్ చూసి వాళ్ళకి కాల్ చేస్తుంది. వాళ్ళు ప్రియాని అదే రోజు నైట్ ఇంటర్వ్యూకి రమ్మని చెబుతారు. వినయ్ వెళ్ళొద్దని ఎంత చెప్పినా కానీ ప్రియా అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఇంకా చేసేదేమీ లేక వినయ్ ప్రియా బ్యాగ్ లో ఒక కెమెరా లాంటిది సెట్ చేస్తాడు. అలా ప్రియా వెళ్లి స్పా మేనేజర్ ని కలుస్తుంది. ఈ స్పాలో అందరూ మన కైసోజాను యాప్ లో వీడియో కాల్స్ మాట్లాడే అమ్మాయిలా ఉంటారు. ఇక్కడ వినయ్ తో కాల్ మాట్లాడిన అమ్మాయి కూడా ఉంటుంది. ఇప్పుడు మేనేజర్ మాట్లాడుతూ ప్రియాకి వర్క్ డీటెయిల్స్ అని చెప్పి రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి తన పంపించేస్తాడు. కట్ చేస్తే మన టీఎన్టీ సోనుకు కాల్ చేసి మీరు చాలా డబ్బులు సంపాదించారు, అదంతా పోలీసులకు దొరికిపోయి చారిటీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నన్ను పార్ట్నర్ గా చేసుకోండి, నేను మీకు హెల్ప్ చేస్తానని అంటాడు. అది విన్న సోను ఈ విషయం గురించి టిల్లు స్వీటీలతో డిస్కస్ చేసి చెప్తాననే లోపే టీఎన్టీ కాల్ కట్ చేసేస్తాడు. ఇంకొక పక్క వినయ్ స్పా గురించి అజయ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో అజయ్ స్పా మీద రైడ్ కి వెళ్తాడు. కానీ అనుకోకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ తప్పించుకుంటారు. ఒక రేటా నామే మాత్రం దొరికిపోతుంది. ఇప్పుడు రేటా వినయ్ తో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ దగ్గర పెన్ డ్రైవ్ పెట్టిన ముఖేష్ అడ్రస్ ఇస్తుంది. ఇంకా మన వినయ్ ముఖేష్ ని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టి టిల్లుకు కాల్ చేయమని తన నెంబర్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అవన్నీ ఫేక్ నెంబర్స్ అవడంతో లొకేషన్ సరిగ్గా చూపించదు. నెక్స్ట్ సీన్ లో సోను టీఎన్టీకి కాల్ చేసి తను చెప్పిన ఆఫర్ గురించి ఆలోచించమని 2.5 lakhs డిమాండ్ చేస్తాడు. అలానే తనకి వినయ్ వైఫ్ కూడా ఎక్స్ ఐటీ సెల్ ఆఫీసర్ అనే విషయం చెబుతాడు. ఇంకా సోను ఇదంతా టిల్లుకు చెబుతుంది. అది విన్న స్వీటీ కోపంతో వినయ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ టిల్లు సోను తను ఆపుతారు. ఇంకొక పక్క ప్రియా వీళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అని వినయ్కి ఇచ్చి అందులో ఉన్న అడ్రస్ కి ఒకసారి వెళ్లి చూడమని చెబుతుంది. ఇంతలో టిల్లు సోను కలిసి వినయ్ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడానికి టైమర్ ని సెట్ చేసి ఉంటారు. ఇంకొక పక్క వినయ్ ప్రియా చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు. ఇక్కడ టిల్లు స్వీటీ కూడా కాఫీ షాప్ కి వెళ్లి ఏం జరుగుతుందో అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు వినయ్ వెళ్లి ఒక అమ్మాయిని కలుస్తాడు. తిను ఎవరో కాదు, ముందు సీన్ లో వినయ్ ని బొర్కా వేసుకుని ఫాలో అయింది కదా ఆ అమ్మాయి. అంతేకాకుండా తను సోను ఓన్ సిస్టర్ సనా. ఇక్కడ వినయ్ సనాని బెదిరించి సోను వాళ్ళ అడ్రస్ కనుక్కొని తన ఫోర్స్ తో అక్కడికి స్టార్ట్ అవుతాడు. సనా సోనుకి కాల్ చేయడానికి ఎంత ట్రై చేసినా కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో తను స్వీటీ వాళ్ళకి కాల్ చేసి జరిగిందంతా చెబుతుంది. ఇంకా స్వీటీ కంగారుగా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది. అదే టైం కి సోను టీఎన్టీ అడిగిన 2.5 lakhs ట్రాన్స్ఫర్ చేస్తుంది. మన టీఎన్టీ బ్యాంక్ ని బ్లాక్ చేసేస్తుంది. ఇంతలో వినయ్ తన ఫోర్స్ తో సోను వాళ్ళని అరెస్ట్ చేయడానికి అక్కడికి వస్తాడు. తను చూసిన సోను యాప్ లో ఉన్న డేటా మొత్తం క్రాష్ చేసేస్తుంది. కానీ ప్రియ ఎలాగోలాగా దాన్ని ఆపేస్తుంది. సోను పోలీసుల నుంచి తప్పించుకుంటూ మెట్ల మీద పడిపోయి చనిపోతుంది. దాంతో స్వీటీ టీలు ఇద్దరు ఎలా అయినా వినయ్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి అనుకుంటూ అక్కడ నుంచి పారిపోతారు. అదే టైం కి మొబైల్ లో బ్రేకింగ్ న్యూస్ లో వినయ్ న్యూడ్ వీడియో చూపెడుతూ తన్ని తిడతారు. ఇంకా మూవీ క్లైమాక్స్ లో మన హ్యాకర్ టీఎన్టీ ఫేస్ రివీల్ అవుతూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని జస్ట్ మూవీగా మాత్రమే చూడకండి. రీసెంట్ గా మన చుట్టూనే లేదా మనకి ఈ న్యూడ్ కాల్స్ రావడం చాలా ఎక్కువైపోతుంది. మీకు ఎప్పుడైనా ఇలా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే కెమెరా ఆఫ్ చేసేసి కానీ క్యామ్ కి హ్యాండ్ అడ్డు పెట్టుకుని కాల్ లిఫ్ట్ చేయడం లాంటివి చెయ్యండి. అసలు లిఫ్ట్ చేయకుండా ఉంటే మరీ మంచిదనుకోండి. అయినా కానీ మన ఆగాం కదా. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి అలాగే ఈ వీడియో ఎవరికి పంపాలో మీకు బాగా తెలుసు కదా, సో వెంటనే వాళ్ళకి పంపించేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.